ఇక అక్కడ మైకు ఫ్రీ అనొచ్చు మా చెల్లెల్ని, మధుప్రియ కంటే కూడా మైకు ఫ్రీ అనొచ్చు. మైకు అందరూ మైకు మింగుతారు, ఈమె సౌండ్ బాస్కే మింగింది మధుప్రియ. ఇంకా గద్దరన్నకు మీకున్న అనుబంధం అయితే ఇప్పటికీ ఆ భుజం మీద తువ్వాల, ఓ భుజం మీద గొంగడు, ఓ భుజం మీద నువ్వు ఉన్నవు చూడు, అది ఎప్పటికీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫిజికల్ ఎవరికి దొరకదు. అంటే యాద్ చేసుకుంటే ఏ పాట పాడుకుంటావు గద్దరన్న? బేసిక్గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. నా జనరేషన్ సింగర్స్లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది. నన్ను ఎత్తుకొని పెంచినట్టే గద్దర్ తాత. ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దాని వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పారు. నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్, మా డాడీకి చాలా ఇష్టము, నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది. సో మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు. సరే ఏంటి అంటే, ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో. నేను వండర్ అయ్యా. బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది. బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే, ఇట్లా జెన్యూన్గా జానపదాలు పాడేవాళ్ళు కావాలి, జెన్యూన్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి, ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు. సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు. చాలామంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు, బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్దర్ తాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ పాటకి అక్క రావడం, అమ్మ రావడం, వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి, అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్దర్ తాత అనగానే నాకు మొదటిగా గుర్తుకొచ్చే పాట, నన్ను ఎత్తుకొని చాలా పాటలు పాడారు, బట్ ఆడపిల్లల గురించి ఒక పాట ఉంటుంది. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. ఈ పాట ఒకటి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఆ బండ్లే వస్తావు కొడుకో నైజాము సరకరోడా, నా జీల మించి నౌరో నైజాము సరకరోడా. ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం గద్దర్ తాత నుంచి వస్తే. ఇప్పుడు అనూప్ అన్న కొంచెం జర ఇబ్బంది పెడతాడు, ఒకటే పాట 100 సార్లు వాడిపిస్తాడు. లేదు, అనూప్ సార్ చాలా కూల్. బేసిక్ గా నేను ఇది రెండో పాట అనూప్ సార్కి. అంటే నువ్వు వాడేటప్పుడు లేకున్నాడే? లేదు, ఉంటారు. నేను ఒక పారి పోతే అయితే రుబ్బేసిండు అన్న, అందుకే అనూప్ రుబ్బెన్ అన్న పెట్టింది. రుబ్బి పిండి రుబ్బినట్టు అట్లా వీళ్ళిద్దరినే పెట్టాలని ఎందుకు అనిపించింది? మన రాగుల్ భాయ్ ఉన్నాడు, రాగుల్ భాయ్ ఉతికేసప్పుడు నెలకోటి నీకు హీట్ పడుతుంటుంది, హీట్ అయితేనే ఉంటుంది. మరి రుబ్బెన్ అడగంగానే ఎట్లా అనిపించింది నీకు? మా సార్ ఎప్పుడు రుబ్బన్నారు, పాపం పిలిచి ఒక కంఫర్ట్ ఇచ్చి నన్ను సాంగ్స్ పాడించడం జరుగుతుంది. అండ్ అనూప్ సార్ ఈస్ ద ఫస్ట్ కంపోజర్ హూ గేవ్ మీ హిట్. నన్ను ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది అనూప్ సార్ వాస్తవం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిట్ పాటలు ఇస్తూ పెంచుతూ ఉన్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. జోష్ ఫిలింకి రాహుల్ యాక్చువల్లీ ట్రాక్ పాడడానికి వచ్చాడు ఫస్ట్ స్టూడియోకి. దెన్ రాహుల్ ఫస్ట్ సాంగ్ కదా. అవును, అంటే రాగుల్ సింపుల్ గా అంటే ఇలా రాగుల్ కాదు, ఆస్కార్ అయిపోయాడు. నాకు ఫోక్ సాంగ్ అనగానే రాహులే వస్తాడు మైండ్లోకి. ఏమంటారు సార్? ఈ పాటలో 2 ఆస్కర్లు ఉన్నాయి. 2 ఒకటి రాసింది చంద్రబోస్ అన్న, చంద్రబోస్. 2 ఆస్కార్లు ఉన్నాయి. అవును, రాసింది చంద్రబోస్ గారు, పాడింది రాహుల్. సార్ పిలిచారు నాకు ఆఫీస్కి. అనూపి సార్ ఒక చంద్రబోస్ గారు ఒక లిరిక్ రాశారు చూడండి. అప్పుడు చూడంగానే నాకు ఎంత నేటివిటీ, ఎంత విలేజ్ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. దెన్ అప్పుడే దెన్ అండ్ దెన్ ట్యూన్ చేయడం జరిగింది సాంగ్. ఇవాళ బోస్ గారు లేరు, వీఆర్ మిస్సింగ్ హిమ్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉన్నారు. అదే ఒక పాట నీకు ఉతికేసప్పుడు నాకు ఇందాక
అమ్మ పాడినట్టు రాణి రానమ్మ చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు. కనకవ్వ గారు ఆ పాట నాది, మీరు పాటింది చాలా ఫేవరెట్ ఒక పాట, అది నర్సబెల్లే మీదే కదా, ఒక 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 పాట జస్ట్ పల్లె పాట ఎత్తు నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడురాము గంగదారి వద్దిమాను కొరుగురాము గంగదారి ఇద్దరాము గూడురాము గంగదారి వద్దిమాను కొరుగురాము గంగదారి. చూసినావా? కరెంటు పోయినా కూడా కరెంట్ అన్న పోతే బంద్ అవుతుందేమో కానీ ఈ కుతికి ఎప్పుడన్నా బంద్ అవుతుంది నడమనడమా మళ్ళీ కాపీ రైట్ వస్తుందేమో, పాట వద్దంటే ఇక వాడుతూనే ఉన్నది. అట్లనే పక్క పంటే బేబమ్ ఉన్నది. మట్టి మనిషిని అంటే అంట అని ఎన్నో మట్టిలకి వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే ఎస్పీవి సార్ దగ్గరికి కూడా పోయింది, బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది. ఏడ్చేది ఒక్కటే తక్కువ, నేను చూసిన సాల్ అంట అని దండం పెట్టుకొని ఏడ్చింది. ఇవల్ల నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫెయిల్ అయింది. అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాప గారు నటించారు. వారి పాట లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారమ్మా అన్నారు. కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి. ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సార్ చూడగానే చాలా 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 అంటే చాలా ఇష్టం అండి నాకు. చిన్నప్పుడు ఒక 10 సార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను. మా పల్లెలో గోపాలుడు సినిమా తమరి సినిమా అండి, అంత ఇష్టమైన సినిమా నాకు అది. అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మ అనే పాట 100 సార్లు పాడుంటానండి చిన్నప్పటి నుంచి కూడా. ఆ పాట చాలా ఇప్పుడు వాడితే 101 సారి అవుతుంది పాట. అవును, పాడతానండి సార్ కోసం. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. అలాగే నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు తానమాడు పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం దాచుకోవే. ఈ పాటలన్నీ కూడా తమరి సినిమాల పాటలు ఏ పాట కూడా వదలలేదండి నేను.